రాష్ట్రంలోని జాతీయ రహదారులు ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్రంలో రహదారుల పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. రీజనల్ రింగ్ రోడ్, మంచిర్యాల, వరంగల్, ఖమ్మం, విజయవాడ కారిడార్కు భూసేకరణలో పురోగతిపై సీఎం సమీక్షించారు. సంబంధిత జిల్లా కలెక్టర్లను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివరాలు అడిగి తెలుసుకున్నారు. అయితే ఈ నెలాఖరులోగా పూర్తి వివరాలతో పాటు ప్రపోజల్స్ ను సమర్పించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వివరాలు మా ప్రతినిధి రాజేష్ రెడ్డి తెలుసుకుందాం. రాజేష్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశానికి సంబంధించి ఏంటి అప్డేట్స్? తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయ రహదారులపైన సమీక్ష సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశానికి ఎన్ఐఏ అధికారులతో పాటు రాష్ట్రానికి సంబంధించిన ఉండే ఆరోగ్య శాఖ అధికారులు పార్టిసిపేట్ చేస్తున్నారు. వీడియో కాన్ఫరెన్స్ సమీక్షలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా అటెండ్ అయ్యారు. రీజనల్ రింగ్ రోడ్డు, మంచిర్యాల, వరంగల్, ఖమ్మం, విజయవాడ కారిడారు భూసేకరణలో పురోగతిపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుస్తున్నటువంటి సీఎం త్వరితగతిన భూసేకరణ అంశాన్ని పూర్తి చేయాలని, సంబంధిత బెనిఫిషరీస్ కి డబ్బులు కూడా సరైనటువంటి సమయంలో ఇవ్వాలని చెప్పేసి కూడా అధికారులను ఆదేశించినట్టు తెలుస్తుంది. సంబంధిత జిల్లాల కలెక్టర్లతో కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివరాలు తెలుస్తున్నటువంటి సీఎం వారి జిల్లాలో పర్టికులర్ గా ఖమ్మము, వరంగల్, పర్టికులర్ గా మంచిర్యాల, వరంగల్, ఖమ్మం ఈ 3 జిల్లాల్లో ఉన్నటువంటి భూసేకరణకు సంబంధించినటువంటి ఇష్యూస్, అక్కడ స్థానిక ప్రజలు ప్రభుత్వానికి సహకరిస్తున్నారో లేదా అనేటువంటి అంశము తదితర విషయాలపైన కూడా సంబంధిత జిల్లాల కలెక్టర్తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివరాలు తెలుస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంకా కొనసాగుతున్న సమావేశము ఈ నెలాఖరులోగా పూర్తి స్థాయి వివరాలు డిపిఆర్లతో పాటు ప్రపోజల్స్ ను ఉన్నతాధికారులకు సమర్పించాలని అన్ని జిల్లాల కలెక్టర్లను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. దీంతో పాటుగా కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి గ్రాంట్లు, జాతీయ రహదారుల పేరిట రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఎన్ని రోజులు ఇచ్చినటువంటి నిధులు, ఇంకా బకాయిలు తదితర ఇష్యూస్ అన్నిటిపైన కూడా త్వరితగతిన ఒక నివేదిక రెడీ చేసి ఇవ్వాలని చెప్పేసి సంబంధిత శాఖల అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.